ఏరువాక పౌర్ణమి రోజు ఈ రెండింటిని జోబిలో పెట్టుకుంటే మీ సంపాదన అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వద్దన్న మీరు ధనవంతులుగా మారుతారని జ్యోతిష శాస్త్రం చెప్తుందండి. మరి పౌర్ణమి రోజు జోబిలో ఏం పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకండి అంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులను ఆరంభిస్తూ భూమి పూజ అనేది చేసుకుంటారు. తొలకరి పిలుపు రైతన్న మోము చిగురు, పిల్ల కాలువల గెంతులాట, పొడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే కదా ఈ ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పండుగ స్టార్ట్ అయ్యే పండుగలు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటామండి. నాగలి పట్టి పొలాలు దిన్ని నాటు వేసే ఈ సమయం రైతులకు ఇది కీలకమైంది. ఈ సందర్భంలోనే పౌర్ణమి వస్తుంది. అందువలన దాన్ని అన్నదాతలకు ఇష్టమైనటువంటి పౌర్ణమిగా మారింది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి కదా. ఒక్క వారం అటు ఇటుగా అయినప్పటికీ కూడా మనకి పౌర్ణమి నాటికి అయితే ఖచ్చితంగా వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. భూమి మెత్తపడుతుంది. అంటే నాగలితో సాగేటువంటి వ్యవసాయ పనులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఏర్వాక అంటే మనం దుక్కిని స్టార్ట్ చేయడం అన్నమాట. ఈరోజు వ్యవసాయ పనుల మొట్లన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని పసుపు కుంకుమలు అన్నీ అద్దుకొని పూజలు అయితే చేస్తారు. పశువులను అలంకరిస్తారు. రైతులందరూ కూడా ఒక్కసారి వ్యవసాయం పనులు స్టార్ట్ చేసే విధంగా ఏరువాకనైతే చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి నైరుతి పవనాలు అయితే దేశం మొత్తం వచ్చేస్తుంటాయి. దేశం మొత్తంలో కూడా ఆల్మోస్ట్ మనకి నైరుతి ఋతుపవనాల వల్లే కలుగుతుంది కదండి. అయితే ఈ ఏరువాక పౌర్ణమిని మనం దేశం అంతా కూడా చేసుకుంటుంటారండి. ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు సస్య ఆరంభము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. ఏరువాక పౌర్ణమిని మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేసుకుంటుంటారండి. వారి వారి సాంప్రదాయాలను బట్టి పాడి పంటలకి పొలం పనులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా కోరుకుంటూ ఉండకూడదని చెప్పేసి కోరుకుంటూ ఒక మంచి శుభతరుణంగా భావించి చేసుకుంటుంటారు. ఈ రోజును ఆ భూమిలో అమ్మవారు దొరికింది, సీతాదేవి దొరికింది కాబట్టి సీతాయజ్ఞంగా కూడా చేస్తారు. అండ్ వట సావిత్రి వ్రతం చేస్తారండి. ఈ హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సమానమైనటువంటి ప్రాముఖ్యత స్త్రీలకైతే ఉంటుంది. ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కుటుంబ క్షేమం కోసము కట్టుకున్నటువంటి భర్త పిల్లల కోసము పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ నిమగ్నమై ఉంటారండి. ధర్మార్థ కామ మోక్షాల కొరకు నడిచేటువంటి బాటలే దారి తిప్పకోకుండా ఆ జ్ఞాన జ్యోతిని దర్శించి లేక ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషి వర్యులు ఏర్పరిచినటువంటివండి ఇలాంటి పండుగలన్నీ కూడా. వ్రతాలు నోములు ఉపవాసాలు మొదలైనవన్నీ కూడా విధిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దైవంని ప్రసన్నం చేసుకుని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసేటువంటి ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతం అనేది ఒకటని చెప్పవచ్చు. ఈ తన పతివ్రత మహిమతో ఆ యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్నటువంటి సావిత్రి పతి భక్తికి గుర్తుగా ఈ పండుగనైతే చేసుకుంటారండి. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైనటువంటి మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో ఆ సావిత్రీదేవి పూజించిందండి. ఆ మహిమతోనే ఆమె ఆ యమధర్మరాజు వెంట వెళ్ళడం జరుగుతుంది. సావధాన వేద దండోపాయాలను అవలంబించాలని చెప్పేసి యమధర్మరాజు ప్రయత్నించినా కూడా పతివ్రతామ్మ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలనేవి సాగలేదు. చివరికి ఆమె పతి భక్తికి పాతివ్రత్యానికి సంతోషించి ఆ సావిత్రి భర్త ప్రాణాలను తిరిగించేశారండి ఆ యమధర్మరాజు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పేటువంటి ఈ పూజను నేటి స్త్రీల్లో చాలామంది కూడా చేసుకుంటూనే ఉంటారండి. పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఈ వట సావిత్రి వ్రతం రోజున కొత్త దుస్తులను ధరించి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లతో కలిసి మర్రి చెట్టు దగ్గర ఏటి వద్దకు వస్తారండి. మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి. సింధూరంతో వట వృక్షాన్ని అలంకరించి దారపు పోగుల్ని చెట్టు మొదల చుట్టూతా కట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణం అయితే చేస్తారు. వట వృక్షం అంటే మర్రి చెట్టు అండి. ఈ చెట్టు త్రిమూర్తి స్వరూపంగా భావించడం జరుగుతుంది. మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మకి, కాండం విష్ణువుకి, కొమ్ములు శివునికి నివాస స్థలాలు. పూర్వం ఉద్యోగాలు వ్యాపారాలు చాలా తెలియనటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా తెలియనటువంటి వాళ్ళు వ్రతాల్లో నోముల్లో ఉండేవాళ్ళు. వ్రతాలు నోములు అంటేనే ప్రాణం లేచి వచ్చేదండి. మర్రి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని చెప్పి వట సావిత్రి వ్రతంలో మహిళలు ఈ చెట్టుకు మొక్కుతూ ఉంటారు.
పూలు, గాజులు, పసుపు, కుంకుమలతో అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు. పసుపు కుంకాలతో పూజిస్తారు. ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైనటువంటి ఈ వృక్షం కొమ్మ కింద ఎలాంటి నీడను పొందుతుందో ఆ వృక్షంలో తమ భర్తలు కూడా కుటుంబానికి అంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతం అయితే చేస్తారండి. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థించడం జరుగుతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళతో ఈ వ్రతం ప్రత్యేకంగా చేపిస్తారండి. తీపి వస్తువులు, తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం కూడా జరుగుతుంది. బంధుమిత్రులందరినీ కూడా ఈ వ్రతానికి రావాల్సిందిగా పిలుస్తారు. బ్రాహ్మణులకు, పురోహితుల చేతిన శాస్త్రోక్తంగా కొంతమంది వాళ్ళ స్తోమతకు తగ్గట్లుగా పూజ చేసుకుంటారు. వ్రతం రోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి శుచిగా ఇంటిలోని పూజా మందిరంలో పూజలు చేసుకుంటుంటారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తారు. కొంతమంది చంద్రుడిని చూసేదాకా మంచి నీరు కూడా తీసుకోనండి. కొంతమంది ఒక్కపూట భోజనం అయితే చేస్తారు. మరికొందరు పళ్ళనైతే స్వీకరిస్తూ ఉంటారు. ఈ వట సావిత్రి వ్రతం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి దాఖలాలు లేవండి. ఇది నేపాల్లోనూ మన దేశంలోనూ ఈ వట సావిత్రి వ్రతము ఒక 500 ఏళ్లుగా ఆచరిస్తున్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుందండి. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాణమైన మిథులలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క జీవి జాతకం నవగ్రహాధీనంలో అయితే ఉండడం జరుగుతుంది. మన జాతక చక్రంలో గ్రహాలు అనుకూలంగా ఉంటేనే కదా మన జీవితం బాగుండేది. శరీరానికి కొన్ని వస్తువులు తాకించడం వల్ల గ్రహాలు అయితే శాంతిస్తాయండి. పౌర్ణమి రోజున ఇలాంటి 2 వస్తువులను జోబులో పెట్టుకుంటే మంచిదని చెప్పి జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ 2 వస్తువులు సమస్త గ్రహాలతో సంబంధం కలిగినటువంటి పౌర్ణమి నుంచి ప్రారంభమైన ఈ 2 వస్తువులు ప్రతిరోజు జేబులో పెట్టుకుంటే మీకు రోజు రోజు ఉన్నతి అనేది లభిస్తుంది. మీ జీవితం సంతోషకరంగా మారుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగా జరుగుతాయని చెప్పవచ్చు. మరి ఆ వస్తువులు ఏంటండి అంటే సోంపు, నల్ల మిరియాలండి. పౌర్ణమి రోజున కొద్దిగా సోంపు, నల్ల మిరియాలను మనం తీసుకుని ఒక చిన్న వైట్ పేపర్లో వేసుకొని పొట్టంలాగా కట్టుకొని ఈ పొట్లాన్ని మన జోబులో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఇట్లా సోంపు, నల్ల మిరియాలు జోబులో పెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా ఈ పౌర్ణమి నుంచి ప్రారంభించి ప్రతిరోజు మనం ఇలా చేస్తుండాలి. సోంపు బుధగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని బలపరుస్తుందండి. సోంపు తినేటువంటి వారి బుద్ధి చాలా ఫాస్ట్గా ఉంటుందంట. ఉద్యోగ వ్యాపారాలను మంచి గ్రోత్ అనేది పొందగలుగుతారు. నల్ల మిరియాల గురించి చెప్తే అవి చాలా శక్తివంతమైనవి. ఇవి నల్లని మిరియాలు మన దగ్గర ఉంటే మన మనసు శాంతితో ఉంటుంది. సఫలత అనేది మనతో ఉంటుందండి. పౌర్ణమి నుంచి స్టార్ట్ అయ్యి ఎవరైతే ప్రతిరోజు వీటిని సోంపును, మిరియాలను పొట్టంలాగా కట్టి జోబులో పెట్టుకుంటారో వారి జీవితం అద్భుతం. ఏ పని చేసినా వీరికి విజయం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ పరిహారాలకు ఈ పరంగా ఈ 2 వస్తువులను జోబులో పెట్టుకుని హ్యాపీగా జీవించండి. మీకు కనుక వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.